బట్ట కాల్చి మీదేసేసాం, ఇక మీ సావు మీరు చావండి, మీరే కాదని కడుక్కోండి అనేటటువంటి తత్వంతో కూడిన వార్తలే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ని పట్టి పీడిస్తున్నటువంటి. ఇందులో ప్రధానంగా పెద్దిరెడ్డిని టార్గెట్ చేశారు. పెద్దిరెడ్డి నియోజకవర్గంలో ఎట్లుంటుంది, అక్కడ జరిగే పరిణామాలు ఇంతకుముందు కూడా నేను వీడియోలు చేశాను, అందులో మొహమాట వెళ్ళారు. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి సరైనటువంటి రూట్లో పట్టుకోవడం వల్ల కావట్లేదు. మదనపల్లి ఫైల్స్ అన్నారు, తగలబెట్టారన్నారు, ఏమైనా చేయగలిగారా దాంట్లో? కానీ ఏదేదో జరిగిపోయినట్టుగా ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. ఇప్పటికీ అది నిజమని నమ్మించేందుకోసం అందులో తేడా జరిగింది, ఇందులో తేడా జరిగిందని రాసుకొస్తారు. తర్వాతన మద్యం సిండికేటు, ఆయన ఎవరు ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి వైఎస్ఆర్ తరపున గెలిచి 2014లో అప్పుడే వెళ్ళిపోయి తెలుగుదేశం పార్టీలో చేరిపోయినటువంటి ఎస్పీవై రెడ్డి వాళ్ళకి సంబంధించినటువంటి డిస్టిలరీని మిథున్ రెడ్డి లాక్కున్నాడని చెప్పి దాంతో చేసుకొచ్చారు. లిక్కర్ కుంభకోణం ఇప్పుడు అవన్నీ ఎవరి చేతిలో ఉన్నాయి? అక్కడే ఉన్నాయి. లిక్కర్ కుంభకోణంలో మిథున్ రెడ్డి పెద్దిరెడ్డి అన్నారు, ఏమన్నా ప్రూవ్ చేశారా? నథింగ్. ఇకపోతే ఎర్రచందనం నేపాల్కి వెళ్తుందో లేకపోతే ఇంకో దేశాలకు స్మగ్లింగ్కి వెళ్తుందంతా పెద్దిరెడ్డోళ్ళే. ఇవన్నీ ఏంటంటే ఆ ప్రాంతంలో పెద్దిరెడ్డి కుటుంబం మీద కడుపు రగిలిపోయేటటువంటి వాళ్ళు చెప్పడం, దాన్ని బేస్ చేసేసుకుని అవును అన్నట్టు. ఇక్కడ అసలు పాయింట్ ఏంటి? చంద్రబాబుని గెలవనివ్వకూడదు అన్నటువంటిది పెద్దిరెడ్డి అక్కడ స్కెచ్ చేశారు. కాబట్టి ఆ పెద్దిరెడ్డి మీద ఏదో ఒక విధంగా చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా అడవిలో 25 ఎకరాలు ఆక్రమించుకున్నాడు, దోచేసుకున్నాడు, ఇదంతా రాసుకొచ్చారు. ఇప్పుడు విసిగిపోయినట్టున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు మిథున్ రెడ్డి ఇద్దరు తీవ్రంగా స్పందించారు. ఒకటి లీగల్గా వెళ్ళటానికి సిద్ధపడటం ఒక ఎత్తైతే ఆల్రెడీ పరువు నష్టం దావాలు కూడా వేశారు. రెండవ పాయింట్ ఏంటంటే వీళ్ళనేది ఇవాళ 3.5 కోట్ల వాల్యూ చేసే ల్యాండ్ అది ఇవాల్టి రోజున. అది 25-30 ఏళ్ల క్రితం కొనుక్కున్నటువంటి. అప్పుడు ఎంత ఉంటుంది? ఆ రోజుల్లో 20,000 రూపాయలకు కొన్నారు. 10-15 వేలు ఉండే చోట 20,000 రూపాయలు పెట్టి కొన్నాం మేము. అట్లాంటిది ఇవాళ వచ్చేసేటప్పటికి అది అన్ని రకాలు, అప్పుడు కొన్ని కంప్లైంట్స్ వెళ్ళారు, తర్వాత అంతా చేశారు, చివరికి కోర్టులు అదే తేల్చినాయి. అట్లాగే అప్పుడు అటవీ శాఖ అన్నీ తేల్చిన తర్వాత ఇప్పుడు దర్యాప్తు అనేటటువంటిది మమ్మల్ని బద్నాం చేయడానికి తప్పించి మరేమీ లేదు అంటూ ఇద్దరు మాట్లాడుకొచ్చారు. చేతనైంది చేసుకోండి అని చెప్పేటటువంటి స్టేజిలో తిరుగుబాటు ఆరంభమైంది.